జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుట్ల విద్యాసాగర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల 2 రోజుల క్రితము బీర్పూర్ మండలం తాళధర్మరం గ్రామంలో కార్యకర్త నారపక రవీందర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినందున అతను వారికి కండువా కప్పుతామంటూ ఆయన ఎమ్మెల్యే కోసం ఎదురు చూడడము, ఈ క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఎమ్మెల్యే కార్యక్రమం ముగిసే వరకు కూడా అతన్ని ఇవాళ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ మరి సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు, బయట బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేరుగా బీఆర్ఎస్ భవన్కి వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా 24 గంటల్లో కప్పుకొని పక్షంలో మరి తదుపరి చర్యలు కార్యకర్తలు చూసుకుంటారని సందర్భంగా అల్టిమేటం అయితే జారీ చేశారు. మొత్తానికి ఈ ఘటన అంటే ఒక కార్యకర్తనే ఈ విధంగా చేయడము, ఈ క్రమంలో అతన్ని అరెస్ట్ చేయడము తీవ్రంగా ఖండించినటువంటి బీఆర్ఎస్ జిల్లా యంత్రాంగం పూర్తిగా అంటే ఎవరైతే నారపక్క రవీందర్కు సన్మానించి అతని తెగువనైతే మెచ్చుకున్నారు. మరొక వార్త, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఇవాళ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దరఖాస్తుదారులు తరలివచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరి తాము అన్ని రకాలుగా అర్హతలు ఉన్నప్పటికీ ఇండ్లు ఎందుకు కేటాయించట్లేదు, అనర్హులకు భవంతులు ఉన్నటువంటి వారికే ఇండ్లు కేటాయిస్తున్నారు తప్ప తమను పట్టించుకోవట్లేదు, ఒక్కొక్కరం 15 సార్లు దరఖాస్తు చేసినప్పటికీ తమకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటిది వీళ్ళ నుంచి వస్తున్నటువంటి వాదన. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే లబ్ధిదారుతో మాట్లాడినప్పటికీ కూడా వారెవరు కూడా వెనక్కి తగ్గలేదు. తమకు ఇండ్లు రాని పక్షంలో మేమేంటో చూపిస్తామంటూ ఈ సందర్భంగా వాళ్ళు అయితే ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో ఇవాళ మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్లో మల్లాపూర్ మార్కెట్ యార్డ్లో ఆందోళన నిర్వహిస్తూ తమకు 20 రోజులుగా ఇప్పటి వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు చేయట్లేదు, తేమ శాతం ఉన్నప్పటికీ తేమ శాతం వచ్చినప్పటికీ కూడా ఎందుకు కొనుగోలు చేయట్లేదంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. నిన్ననే కతలాపూర్ మండల కేంద్రంలో ఇదే మొక్కజొన్న రైతులు తాము 20 రోజులైనా కూడా ఇప్పటికీ తమ నగదు అకౌంట్లో జమ కావట్లేదు, దీనిపైన మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ అటు నిన్న కతలాపూర్ మండలం ఇవాళ మల్లాపూర్ మండలానికి చెందినటువంటి రైతులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం అమౌంట్ పడని పక్షంలో తమ మొక్కజొన్న కొనుగోలు చేయని పక్షంలో తామంతా పెద్ద ఎత్తున నిరసన దీక్షకు దిగుతాము, రాస్తారోకో నిర్వహిస్తామని అయితే హెచ్చరించారు. మరొక వార్త, కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో ఇవాళ కల్లూరు అలాగే సర్పరాజ్పూర్ గ్రామస్తులకు చెందినటువంటి గ్రామస్తులంతా కూడా ఇవాళ ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే కేవలం ఒకటే బస్సు నడుస్తుంది, ఆ బస్సు కూడా ఉదయం సాయంత్రం మాత్రమే ఓన్లీ విద్యార్థుల కోసం మాత్రమే రావడం జరుగుతుంది. తమకు గ్రామాలకి పూర్తి స్థాయిలో బస్సు కేటాయించాలి, 2 ఏళ్లుగా బస్సును పూర్తిగా నిలిపివేశారు. ఉచిత పథకం ఏమో కానీ తామైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, జగిత్యాల ఇటు కొరుట్ల జగిత్యాల పట్టణానికి వెళ్లేందుకు కూడా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తక్షణమే తమకు బస్సుల అదనంగా పొడిగించాలి, కేవలం స్కూల్ విద్యార్థులకే కాదు గ్రామస్తులకు ఉపయోగపడేలా కూడా బస్సులు కేటాయించాలని సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అయితే అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడైతే ధర్నా విరమించినప్పటికీ 2 రోజుల్లో బస్సు రాని పక్షంలో మరొకసారి ధర్నాకు దిగుతామని అయితే గ్రామస్తులు హెచ్చరించారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.